ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. సర్వపాపహరే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వదుఃఖహరే దేవి నారాయణి నమోస్తుతే. మా పురాణామృతం ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి తెలుపుకొనుచు ఈరోజు మంగళ గౌరీ వ్రతం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో క్రొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఈ వ్రతాన్ని ఆచరించడం పరిపాటి. ఈ వ్రతాన్ని 5 సంవత్సరముల పాటు నిర్విఘ్నంగా చేస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది భర్త యొక్క శ్రేయస్సు గురించి, భర్త యొక్క ఔన్నత్యం గురించి ఈ వ్రతాన్ని చేయడం జరుగుతుంది. పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందని మన పురాణాల్లో చెప్తూ ఉన్నారు. అలాగే భర్త యొక్క శ్రేయస్సే తనకు సౌభాగ్యంగా భావించి ప్రతి ఆడవారు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. స్త్రీ యొక్క గొప్పతనం తన యొక్క భర్త ఔన్నత్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే భర్త యొక్క గొప్పతనం స్త్రీ యొక్క ఔన్నత్యం మీద, సత్ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు. ఒకరి గురించి ఇంకొకరు ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ సంసారం సాగించినట్లయితే ఆ సంసారం పూలబాటలాగా నడిచిపోతూ ఉంటుందన్నమాట. తన యొక్క భర్త చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. పెళ్ళైనటువంటి దంపతులు భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు సమానమే. 2 ఎద్దులు సమానంగా లాగుతుంటేనే బండి సాఫీగా రోడ్డు మీద ఎలా వెళ్తుందో అలాగే ఈ సంసార జీవితం అనేటువంటి ఈ బండి కూడా భార్యాభర్తల ఒకరినొకరు అర్థం చేసుకుని అవగాహనగా వెళ్ళినట్లయితే ఆ సంసారం సాఫీగా వెళుతూ ఉంటుంది. ఒక సంసారం వృద్ధిలోకి రావాలంటే భార్యాభర్తలు ఇరువురి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక కరెంటు బల్బు వెలగాలంటే 2 వైర్లు తప్పనిసరిగా అవసరం. ఒకటి మైనస్, ఒకటి ప్లస్. ఎలా అయితే 2 వైర్లు ఉంటేనే బల్బు వెలిగి కాంతి వస్తుందో అలాగే ఈ సంసారం చక్కగా నడవాలన్నా, వారి యొక్క పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా భార్యాభర్తలు ఇరువురి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా జీవనం సాగించడం కోసం ఓ పార్వతీమాత మా భవిష్యత్తుని చక్కగా నడిపించు అని ఆడపిల్లలు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. భర్త సంపాదించినటువంటి పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుచేత భర్త మరిన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి అని భార్య ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది. వివాహమైనటువంటి వారిలో భర్త లేనటువంటి స్త్రీకి గాని, భార్య లేనటువంటి పురుషుడికి గాని సంఘంలో అంత విలువ ఉండదు. కాబట్టి తన యొక్క సౌభాగ్యం 5వ తనం
ఎక్కువ కాలం వృద్ధి చెందాలి, ఎక్కువ కాలం ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆడపిల్లలు చేయటం జరుగుతూ ఉంటుంది. సర్వమంగళాదేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ గౌరీ వ్రతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పెళ్లిలోనూ కూడా మొట్టమొదటగా ఈ గౌరీ పూజని ఆ స్త్రీ చేత చేయించటం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. పంతులు గారు వివాహానికి ముందే గౌరీ పూజ తప్పనిసరిగా చేయటం అనేటువంటిది మన వివాహ సాంప్రదాయంలో కొనసాగుతున్నటువంటి విషయం. అందుచేతనే హిందువుల యొక్క వివాహ సాంప్రదాయం బాగుంది అని ఇతర దేశాల వాళ్ళు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మొట్టమొదట ఈ మంగళ గౌరీ వ్రతాన్ని, ఈ గౌరీ పూజని వివాహంలో చేయటం వల్ల ఆ స్త్రీ యొక్క భర్త యొక్క ఆయుష్ గాని కీర్తి గాని ఇనుమడింపజేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పెళ్లిలో మొట్టమొదట గౌరీ పూజ చేసిన తరువాత వివాహ తంతు జరుపుతూ ఉంటారు. ఇది మన భారతీయ సాంప్రదాయం. ఇలాంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయంలో ఉండి మనం భారతదేశంలో పుట్టడమే చాలా పుణ్యం చేసుకున్నటువంటి మన జన్మం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనం ఈ భారతదేశంలో పుట్టం. అందుచేత ఎంతో సనాతన ధర్మమైనటువంటి, సనాతన ఆచారాలు ఉన్నటువంటి, చక్కగా ఆచరించడానికి అనువైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి మన భారతదేశంలో పుట్టడం మన యొక్క గొప్పతనంగా మన భారతీయులందరూ భావిస్తూ ఉంటారు. స్త్రీలు ఎవరైనా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళి, స్వామీజీల వద్దకు కానీ పెద్ద గురువుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వారు దీర్ఘ సుమంగళీ భవ అని దీవించడం మనం వింటూ ఉంటాం. అమ్మా, నీవు దీర్ఘంగా ఎక్కువ కాలం నీ భర్తతో నువ్వు కలిసి ఉండు అనేటువంటి ఆ ఆశీర్వాదం యొక్క అర్థం. అంటే దీర్ఘ సుమంగళీ భవ అంటే నీ భర్త హాయిగా చల్లగా జీవించుగాక అని అర్థం. అందుచేత తన భర్త ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను అనేటువంటి భావనతో భార్య ఉంటుంది. భరించేవాడు భర్త కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా హాయిగా ఆనందంగా కాలక్షేపం చేయాలంటే ఇరువురు ఉండాలి. అదే ప్రకృతి యొక్క ధర్మం కూడా మనం ఆలోచిస్తే, ఏదైనా ఒక పండుని తీసుకుంటే ఆ పండుకి కవచం ఉంటుంది. అంటే మామిడి పండు తీసుకుంటే దానిపైన ఉన్నటువంటి తొక్క కవచంలా ఉంటుంది. ఆ తొక్క ఉన్నంతసేపు కూడా ఆ మామిడి పండు మీద క్రిమి కీటకాలు ఎలాగైతే వాలకుండా ఉంటాయో సురక్షితంగా ఆ పండు ఉంటుంది. అలాగే ఎప్పుడైతే తొక్క తీసేసామనుకోండి, సూక్ష్మజీవులన్నీ కూడా ఆ పండు మీద వాలి, ఈగలతో సహా వాలి ఆ పండుని త్వరగా కుళ్ళింపజేస్తాయి. అలాగే ఈ స్త్రీలకు పురుషుడికి స్త్రీ ఒకరికొకరు కవచంలా వారి యొక్క జీవితాన్ని, వివాహ జీవితాన్ని ఆనందంగా సాగించుకోవడానికి స్త్రీలందరూ కూడా ఈ మంగళగౌరి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు శక్తి కొలది వారు చేయవచ్చు. బాగా ధనం ఉన్నటువంటి వారు ఎక్కువ హంగులతో చేస్తారు. ధనం లేదని బాధపడకుండా వారికి తోచినట్లుగా వారు తక్కువలో కూడా చేసుకోవచ్చు. అలాగే పూజ ఎంత గొప్పగా చేశాము అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే, మనం ఎంత నిష్ఠతో, ఎంత భక్తితో చేస్తున్నాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఏమీ లేనటువంటి పేదవాళ్లు కూడా 5 ముత్తైదులను పిలిచి 5 తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేత దీవెనలు పొందటే సరిపోతుంది. అలాగే బాగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోకుండా 5 ముత్తైదువుల్ని పిలిచి వారికి భోజన ఏర్పాట్లు చేసి 5 వాయినాలు ఇచ్చి వారిని సాగనంపితే అది కూడా ఘనంగా ఉంటుంది. అందుచేత పూజ అందరూ చేయవచ్చు, ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు, శక్తి కొలది చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. అందుచేత ఈ మంగళగౌరి వ్రతాన్ని కొంతమంది పంతుల్ని పెట్టుకుని చేసుకుంటారు. స్థితి లేనటువంటి వాళ్ళు పంతులు లేకపోయినా 5 ముత్తైదువుల్ని పిలిచి వారు సింపుల్గా చేసుకోవచ్చు. అందుచేత ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల
వారి యొక్క సంసారం వృద్ధిలోకి వచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారి యొక్క సంసారము వర్ధిల్లుగాక అని ఆ దేవతలు మనల్ని దీవిస్తూ ఉంటారు. అందుచేతనే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటామన్నమాట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేవలం భక్తి కార్యక్రమాలే మన వీడియోలో వస్తూ ఉంటాయి. మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా వీక్షించవచ్చు. భక్తికి సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి కాబట్టి మీరు ఇంటిల్లపాది కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి వీడియోలు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.